చిక్కుడుకాయతో మీరెప్పుడు ట్రై చేయని విధంగా కొత్త రెసిపీ చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పాన్ లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పొటాటోస్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకొని పొటాటో సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ తగినట్టుగా కారాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకొని వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరొక పాన్ లోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకొని మనకు కావాల్సిన ఎగ్స్ ని వేసుకొని పైనుండి కొద్దిగా సాల్ట్ ని వేసుకొని ఎగ్ స్క్రాంబుల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిక్కుడుకాయ పొటాటో ఫ్రై ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్క్రాంబుల్స్ ని కూడా వేసుకొని కొత్తిమీర ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయతో ఈ కొత్త రెసిపీ రెడీ.